అందరికీ నమస్కారం. అంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. నన్ను ఎవ్వరు చూడడం లేదు అంటారు అనుకుంటారు చాలామంది. నేను ఏం చేసినా పర్వాలేదు, నన్ను ఎవ్వరు చూడడం లేదు అనుకుంటారు. అది ఎంత తప్పంటే, మానవుడు సమాజంలో చాలా ఫ్రీగా తిరుగుతున్నాము అనుకుంటారు. దానికంటే జైలే బెటరు. ఎలాగో తెలుసా? మనల్ని అందరూ గమనిస్తారు. అదే కాకుండా ఈ యూనివర్స్, విశ్వం కూడా మనల్ని గమనిస్తూ ఉంటుంది. గదిలో ఉండి డోర్స్ అన్ని లాక్ చేసిన తర్వాత అమ్మ నేను ఒక్కరిదాన్ని ఎవరు చూడట్లేదు అనుకుంటారు. కానీ మనలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. సో మానవులుగా జీవించిన మనము మన ఆయుష్ ఎంత ఉన్నప్పటికీ కూడా మన సమాజంలో ఎలాగున్నాము, మంచిగా ఉన్నామనేది చాలా ముఖ్యం. సో మంచి పనులు చేసిన వారికి మంచే ఉంటుంది. నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ ప్రవర్తన కలిగినటువంటి వారి జీవితం నెగిటివ్గానే ఉంటుంది. అంటే సమాజంలో మంచి చెడు ఉంటుంది. మంచివారికి ఎప్పుడు మంచి కిరీటాలు ఉంటాయి. సో మంచిగానే ఉండాలి, మంచిగానే ఆలోచించాలి. ఆ దైవం ఇచ్చినటువంటి తీర్పులో మనం చాలా సూపర్గా పాస్ అవ్వాలి. లేదు అంటే మానవుడు చేసిన తప్పిదానికి మానవుడిచ్చే పనిష్మెంట్ కంటే కూడా ఆ భగవంతుడి ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. సో మనం ప్రతి ఈవెంట్ కూడా చాలా మంచిగా, చాలా కరెక్ట్గా, నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్గా ఉండడం చాలా మంచిది. అప్పుడు మన కీర్తి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.